మనం ఇప్పుడు కార్తీక దీపం సీజన్ 2 717 ఎపిసోడ్ చూద్దాం. కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. మాలిని అనే పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా వచ్చింది. చివరి వరకు మన ఎక్స్ప్లెనేషన్ వినేయండి. పని వద్దురా, నేనే అడుగుతున్నాను. అమ్మయ్యా, చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రదర్. అంత ఇబ్బంది పడ్డం దేనికో? సొంత విషయాలు కదండి. నీకెవరూ లేరని తెలిసింది, సొంత విషయాలేంటి? ఇలాంటిది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా? అవునండి, సొంత వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? శనీశ్వరుణ్ణి. అతనెవరు? నీ దూరపు బంధువా? శనీశ్వరుడు దూరపు చుట్టం కాదండి, ఊళ్ళో దేవుడు. అన్నట్టు నీకెందుకు బ్రదర్ దేవుడు గుర్తొచ్చాడు? దోష నివారణకు బ్రదర్. దోషమా? ఎవరికి? నాకే బ్రదర్. నీకు కూడా దోషాలుంటాయా? అదేంటి పారు అలా అడిగావు? వీడి వల్ల అందరికీ దోషాలు వస్తాయి, కానీ వీడికి దోషం ఏంటని? చెప్పు బ్రదర్, దోషం ఏంటి? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయిని కాకపోతే అబ్బాయిని చేసుకుంటావా ఏంటి? నేను వెళ్ళిపోతాను బ్రదర్. ఏంటి పారు ఇది? పిల్లోడు మాట్లాడలేవా? ఆ అది కాదురా, ఏదో ఫ్లోలో. బతకని పారు, పిల్లల్ని బతకని. నోరు తెరిచి మనసులో మాట చెప్పుకోవడానికి కూడా దడుచుకునేలా ఉన్నాడు. వాడు పిల్లోడు కాదురా, పిడుగు. నువ్వు చెప్పు బ్రదర్, మనం ఎక్కడో ఆగాం. పెళ్లి 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 దగ్గర ఆగాం. అదే బ్రదర్, మొన్న చైర్మన్ గారు నా పెళ్లి గురించి అడిగారు. సరే, నీకు పెళ్ళైందా? ఒక రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను సార్. ఓ, ఒంటరిగాడివేనమాట. మిమ్మల్ని వదిన గారిని చూసి నేను పెళ్లి చేసుకుని మీలాంటి ఆదర్శ దాంపత్యాన్ని. ఏం పత్యం బాబు? ఆదర్శ దాంపత్యం, దాని గురించి నువ్వు ఎప్పుడు వినుండవులే. కంటెంట్ బాగా కనెక్టింగ్ గా ఉంది, నువ్వు కంటిన్యూ చేస్తుంది. ఆన్లైన్ లో 2-3 సంబంధాలు ట్రై చేశాను కానీ రిజెక్ట్ అయ్యాయి బ్రదర్. నిన్ను రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఎవరు బ్రదర్? వీడేదో కొత్త వేషాలు వేస్తున్నాడు. సరే పోనీ, నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరో చెప్పు బ్రదర్, నేను వెళ్ళి ఆ పెద్దవాడితో మాట్లాడి నీ పెళ్లికి ఒప్పిస్తాను. ఈ దరిద్రుడు నా పేరు చెప్తాడా ఏంటి? చెప్పు బ్రదర్, ఎవరా పిల్ల? చూడాలి బ్రదర్, ముందు దోషం పోవాలి కదా. అసలు నీకు దోషం ఉందని ఎవరు చెప్పారు? నాకు ఒక అమ్మాయి రాసిపెట్టుందని నేను నమ్మాను. ఏ శని దోషమో గట్టిగానే పట్టుకుంది అని. నీకు ఏ శనిగ్రహ దోషమో గట్టిగానే పట్టుకున్నట్టుంది. అది ఇప్పట్లో వదలదు. పంతులు గారు చెప్పారు. బోర్ని, అవి నేను చెప్పిన మాటలు కదరా. నవగ్రహాలకి పూజలు చేస్తే దోషం పోయి పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందంట. ఇవన్నీ నమ్ముతావా బ్రదర్? కొన్ని నమ్మాలి బ్రదర్. ఇంకా పంతులు గారు ఏం చెప్పారు అంటే, కొన్నిసార్లు పక్క వాళ్ళ దోషాలు కూడా మనకు అంటుకుంటాయంట. పంతులు గారు ఇంకేం చెప్పారు? దోషాలు నివారణ చేసుకోకపోతే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళ మీద వ్యామోహం కలుగుతుందంట బ్రదర్. మనది కాని దాన్ని కూడా మనం దక్కించుకోవాలనుకుంటామంట. అబ్బాబాబాబా, ఆ పంతులు గారు ఎవరో కానీ దేవుడు బ్రదర్. దండేసి ఆ పాదాలకు దండం పెట్టేయచ్చు. అందుకే బ్రదర్, రేపు శని త్రయోదశి ఉదయం గుడికి వెళ్ళి నవగ్రహాలకి పూజ చేయాలి అనుకుంటున్నాను. వీడు జోస్నని టార్గెట్ చేసి చెప్పాడు, అది అందరికీ అర్థమవుతోంది. అమ్మా సుమిత్ర, ఏంటి బావయ్య గారు? మనం కూడా రేపు గుడికి వెళ్తున్నాం. సూరజ్ కోసం మనం గుడికి వెళ్ళడం ఏంటండి? సూరజ్ కోసం కాదు, జ్యోత్స్న కోసం. తాత, నా కోసం ఎందుకు? నీకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా. గతంలో నీ జాతకం చూసి పంతులు గారు దోషం ఉందని చెప్పారు. రేపు మంచి రోజు, నవగ్రహాలకి అభిషేకం చేసుకో. వీడు నన్ను రప్పించడానికే ఈ డ్రామాలు మొదలు పెట్టాడు. నాకు ఇచ్చిన కౌంటర్ కి రీకౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటానే? అమ్మా సుమిత్ర, అభిషేకానికి కావాల్సిన నువ్వుల నూనె, నల్ల నువ్వులు అంతా సిద్ధం చెయ్యి. అలాగే మావయ్య గారు, మేము బయలుదేరుతాం తాతయ్య గారు. ఫోన్ చేసి వెళ్దురులే అమ్మా. ఆ అమ్మాయి ఎదురు చూస్తుంది తాత. క్యారేజ్ తీసుకొస్తానని ఒక మెసేజ్ చేయరు. సూరజ్, నువ్వు కూడా ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేశాడు. అయ్యో సార్, నేను మీతో. నువ్వు మా ఫ్యామిలీలో ఒకడు మా తాత చెప్పిన తర్వాత కూడా ఇంకా మొహాడు ఏంటి బ్రదర్? పద భోంచేద్దాం. కార్తీక్, 2 minutes రా, అన్ని సర్ది పిలుస్తాను. అలాగే. మా ఇంట్లో భోజనం చేస్తావా? నీకు చెయ్యాల్సిన మర్యాద చేస్తానురా, జీవితంలో మర్చిపోలేదు. మాలి గారు, బాలగారు రండి, కూర్చోండి. ఇది నా దగ్గర వదిలేసినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది.
ఏమైంది బాలాగారు? నా హోటల్కి కస్టమర్స్ వచ్చేది నేను ఇచ్చే టేస్ట్ కోసం. నా హోటల్లో షెఫ్లందరికీ అడ్వాన్సులు ఇచ్చి మీరు కొనేశారు. వాళ్ళంతా ఒకటేసారి మానేస్తే నేనేం చేయాలి? హోటల్ మూసుకోవాలా? మనం ఏం చెయ్యాలో ఎప్పుడు ఎదుటి వాళ్ళని అడగకూడదు బాలాగారు. మనకు క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోండి. ఈ మాట మీరు చెప్పకూడదు. హోటల్ అమ్మనన్నానని షెఫ్లు కొనేశారు. ఈ మాట నేను అనకూడదు. ఇది వ్యాపార లక్షణం కాదు. బాలా, మీరెందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదు. నాకు అవసరం ఉంది, వాళ్ళకి అవకాశం వచ్చింది. మీకు విషయం తెలుసా? నిజాయితీతో పనిచేసే వాళ్ళని ఎవ్వరూ కొనలేరు. అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు వాళ్ళకి ఇచ్చిన దానికంటే రెట్టింపు డబ్బులు ఇచ్చి నేను వాళ్ళని తీసుకుని వెళతాను. నా హోటల్ మాత్రం నీకు అమ్మను. నేనే అడిగాను. అర్థమవుతోంది. చెప్పు, ఎప్పుడు? మన హోటల్ మీద రాళ్లు విసరడం ఏంట్రా? అద్దాలు పక్కన కొడుతున్నారా? నాకు అర్థమైంది. రాళ్లు విసిరితే అద్దాలు పగులుతాయి. ఇది ఎక్కడితో ఆగుతుందా బాలా? రాళ్లకి బదులు అగ్గి పెట్టి విసిరారనుకో, హోటల్ పరిస్థితి ఏంటి? కాలిపోతే బూడిదే మిగులుతుంది, అమ్ముకుంటే డబ్బు మిగులుతుంది. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటావు? నాకు అర్థమైంది మేడం. హోటల్ కొనేదాకా మీరు వదిలిపెట్టారు. అక్కడ గొడవ ఆపమని చెప్పండి. బాలా, నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? మీ మీద అరుస్తున్నానా? లేదా మీ గొంతు మీద కత్తి పెట్టి అమ్ముతారా లేదా అని బెదిరిస్తున్నానా? ఒకటి కావాలి అని అడిగాను. నచ్చింది కాఫీ మాత్రమే కాదు, మీ హోటల్ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ కడుగుతున్నాను. నేను రాజీ పడలేను. మీరు రాజీ పడినన్నారు, వదిలేశాను. మీరు వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుందో నాకు అర్థమవుతోంది. నేను ఇంకా అక్కడ బిజినెస్ చేయలేను. నా హోటల్ మీరే తీసుకోండి. నాకు అవసరం లేదు. నాకు అవకాశం లేదు. సేల్ అగ్రిమెంట్ పేపర్ తెప్పించండి, సంతకం పెడతాను. 4 కోట్లు ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వండి చాలు. మీ కస్టమర్లు మీకు ఉన్నప్పుడు అమ్ముకోవడం దేనికి? మీరే రన్ చేయండి. క్వాలిటీని మీరు కొనేసిన తర్వాత నా హోటల్కి ఎవరు వస్తారు మేడం? ప్లీజ్ మేడం, నాకు అమ్మడం తప్ప వేరే దారి లేదు. సేల్ అగ్రిమెంట్ పేపర్స్ తెప్పించండి. అగ్రిమెంట్ చూస్తేనే అర్థమవుతోంది మీరు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారని. నా హోటల్ మీకు అమ్మేస్తున్నాను మేడం. అగ్రిమెంట్ 2 కోట్లనే రాశారు మేడం. 4 కోట్లు ఇస్తా అన్నారు కదా. నేనడిగినప్పుడు నువ్వు అమ్ముంటే 4 కోట్లు, నువ్వమ్మినప్పుడు నేను కొంటే 2 కోట్లే. సంతకం పెట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ ఉందా? ఉంటే చెప్పు, నేను దాని గురించి ఆలోచిస్తాను. ఆహా, లేదు మేడం. మీరు రాజీ పడరు కదా బాలా? 4 కోట్లు? సారీ మాలిని గారు, నేను డబ్బు కోసం రాజీ పడలేను. రాజీ పడతాను. గెలిచేవాడికి ఓడిపోయేవాడికి తేడా ఏంటో తెలుసా బాలా? గెలిచేవాడు వాడి బలం గురించి ఎదుటివాడికి చెప్తాడు, ఓడిపోయేవాడు వాడి బలహీనతను గురించి వాడే చెప్తాడు. మీ బలహీనత ఏంటో మీరే నాకు చెప్పారు. నా హోటల్ ప్రైమ్ ఏరియాలో ఉంది. నా కస్టమర్స్ నాకున్నారు. నా హోటల్లో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. నా హోటల్ సక్సెస్ కి అదే కారణం. మీ హోటల్ సక్సెస్ ప్రాసెస్ ఏంటో మీరే చెప్పిన తర్వాత మిమ్మల్ని ఇక్కడి వరకు రప్పించటం చాలా ఈజీ. ఇప్పుడు సంతకం పెట్టండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టినా నేను వచ్చి సంతకం పెడతాను మేడం. మంచిది. ఉంటాను మేడం. నమస్తే సార్. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? తన హోటల్ ని మనకు అమ్మేశాడు మావయ్య గారు. మంచి హోటల్ అమ్మా, బాగా రన్ అవుతుంది కదా, మనకెందుకు అమ్మాడు? రేస్ లో బాగా పరిగెత్తే గుర్రాల మీదే పందెం కాస్తారని మీరే చెప్పారు కదా మావయ్య గారు. పందెం ఎందుకు కాస్తారు? గెలవాలని కదా. అవునమ్మా. మనం గెలవాలంటే బాగా పరిగెత్తే గుర్రాలే కావాలి. హోటల్ చూశాను, నచ్చింది, అడిగాను, అమ్ముతానన్నాడు. మనకవసరం, అతనికి అవకాశం. తనంతటి తనే వచ్చి సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి కాగితాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బాలాగారు చాలా మర్యాదస్తులు. నువ్వు అసాధ్యురాలు అమ్మా. అంతా మీ ఆశీర్వాదం మావయ్య గారు. ఇప్పుడు నాకు కొడుకు అయినా కోడలు అయినా అన్ని నువ్వే కదమ్మా.
ఇవన్నీ నువ్వు చూసుకోమ్మా. అలాగే మావయ్య గారు, నేనేం చెయ్యాలో మీకెంత వరకు చెప్పాలో నాకు తెలుసు మావయ్య గారు. ప్రతీకారం తీర్చుకోవడానికి వేదిక సిద్ధమైంది. ఇక ఎదురు పడ్డవే మిగిలింది. అది కూడా తొందరలోనే జరుగుతుంది. నువ్వు కూర్చో అమ్మా. ఇక్కడ దీప్ ఉందంటేనే కంపరంగా ఉంది. ఇంకా ఈ సూరజ్ గారు కూడా ఉన్నాడంటే ఇది డైనింగ్ టేబుల్ కాదు, అన్నదాన సత్రంలా ఉంది. నువ్వు నన్ను తిట్టుకుంటున్నావు నాకు తెలిసే. కూర్చోవే. లేదు మమ్మీ, నేను వడ్డిస్తాను. చిన్న మరదలు గారు, జనరల్ గా మీరు వడ్డించరు, ఇవాళ ఎందుకు వడ్డించాలనుకున్నారో కాస్త చెప్తారా? నా ప్రియమైన దీప, బాబా పొడవద్దురా అంటే మీద పడతావేంట్రా? మీరు నవ్వుతారేంటండి? అమ్మమ్మ మనవడి ఎటకారం చూసి నవ్వక ఏం చేయమంటావు? ఒరేయ్, నువ్వు ముందు ఎందుకు పడ్డావో చెప్పు. నేను ఏదో ఒక మాట విన్నాను పారు, అది నిజమేనా? ఆ దీపని, నా ప్రియమైన దీపాని చూస్తాంది, అది నిజమే కదా? అయితే నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి. దీప నీకే నా ప్రియమైంది, మాకు కాదా? తినకుండానే కడుపు నిండిపోయేలా ఉంది. ఇంచుమించు నాకు కూడా అలాగే ఉంది. దీప సీఈఓ అయిన తర్వాత మొదటిసారి మా ఇంట్లో భోజనం చేస్తోంది. పైగా మన గెస్ట్ సూరజ్ గారు కూడా ఉన్నారు. వాడు గెస్ట్ కాదు, గోస్ట్. అందుకే నేనే వాళ్ళకి వడ్డిస్తా. గ్రాని, కర్రీ వేసుకో. నువ్వు వాడికి వడ్డించడం ఏంటి? ఇది కన్ను కొట్టిందంటే ఏదో చేస్తోంది, మనం రెడీగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఏదో సైకిల్ చేసుకుంటారేంటి, ఏదో జరుగుతుంది. దీప, సాంబార్ వడ్డించిన? దీపక్ సాంబార్ వద్దులే. పప్పు బాగుంది బావా, వడ్డించిన? కర్రీ ఉందిగా చాలు. పప్పు సూరజ్ కొట్టిస్తా. పప్పు వేసుకో సూరజ్. అయ్యో, అయ్యో అయ్యో, ఏమే గిన్నె పట్టుకోవడం కూడా చేతి కాదా? అది కాదు మమ్మీ. ఏది కాదు? చేతి కాని పని చేయడం అవసరమా? చూడు, షర్ట్ మీద ఎలా పడిందో. సారీ బాబు. అయ్యో పర్వాలేదండి. సూరజ్ కి సారీ చెప్పు. అయ్యో మీరు భలేవారే, జ్యోత్స్న గారిని సారీ చెప్పమంటారేంటండి? చూసావా వీడి యాక్టింగ్? సూరజ్ మీద పప్పు పోయి మంది నిజేనా? అయ్యో నాకేం తెలీదురా బాబు. పర్లేదు, ఎవరైనా కావాలని పోస్తారా? జ్యోత్స్న గారు నాకు వడ్డించాలనుకున్నారు, పొరపాటున చేయి జారి పడింది. అంతేనంటావా బ్రదర్? లేకపోతే ఏంటి బ్రదర్, బయట వాడెవడో మా ఇంట్లో భోంచేయడం ఏంటి, వీడిని అవమానించాలని మీద పోసింది అని అంటారా? లేదంటే దీప గారి చేతిలో జ్యోత్స్న గారు ఓడిపోయారు, పరోక్షంగా నేను కొంత కారణమై ఉంటానని పగతో ఇలా చేసింది అనుకుంటున్నారా? వీడెంత తెలివైన వాడు చూసావు, నిజాలని చెప్తున్నాడు, అది కాదంటున్నాడు. అంటే పప్పు వలకలేదు, పోలికించారు. నీతో నేనేం చెప్పలేదు, నువ్వేం వినలేదు. చెప్పేశావు పారు. ఆగదురా నా నోరు, అన్ని చెప్పేసుకోవాలి. కర్మ. జ్యోత్స్న గారు కావాలని చేయలేదు సార్, ఇది పొరపాటున జరిగింది. ఆవిడ చాలా మంచి మనిషి, అవి నేను అనకండి, పొరపాట్లు జరుగుతాయి. నేను వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తాను. ఆ షర్ట్ బయటపడే బాబు, నేను క్లీన్ చేయిస్తాను. జ్యోత్స్నతోనా? గ్రాని, తన వల్లే కదా పాడైంది. క్లీన్ చేయిస్తే మరోసారి ఎవరి మీద పోయకుండా ఉంటుంది. ఇది మంచి మాటే. లేదంటే రేపు అత్తారింట్లో ఇలాగే భర్త మీద అత్తగారి మీద పోసిందనుకో, నువ్వేంట్రా అంత దూరం పోతావు? అప్పుడు అత్తగారు ఏమనుకుంటుంది? మీ నానమ్మ నిన్ను సరిగా పెంచలేదు అనుకుంటుంది. మీ అమ్మ కదా నిన్ను సరిగా పెంచలేదు అనాలి. వాళ్ళ అత్తగారు ఏమంటుందో నీకు ఎలా తెలుసుపారు? అన్ని తెలిసినట్టే మాట్లాడతాం, అన్నిట్లో దూరిపోతాం. మొదలు పెట్టింది నువ్వే కదరా. నా షర్ట్ గురించి మీరు గొడవ పడొద్దండి. నా షర్ట్ ఎవరు ఉతకొద్దు, నా చేతులతో నేనే వాష్ చేసుకుంటాను. షర్ట్ మార్చుకున్నా బాబు, భోంచేద్దు గాని. అయ్యో చాలు సార్. అరే ఎంతో తినలేదు కదా. యాక్చువల్లీ నేను నైట్ పెరుగులో ఓట్స్ నానబెట్టుకుని దాంట్లో బ్లూబెర్రీస్ వేసుకుని తింటాను సార్. హెల్త్ కేర్. ఆ అబ్బాయి ఫీల్ అయినట్టున్నాడు. కొడితేనే ఫీల్ అవ్వలేదు, దీనికి ఎందుకు ఫీల్ అవుతాడు? పరిజాతం. పిల్లోడిది అర్థం చేసుకునే మంచి మనసు అని చెప్తున్నానండి. అచ్చం మన కార్తీక్ లాగా. నాతో పోలిక ఎందుకులే, అచ్చం నీలాగే అనొచ్చుగా. అంత మంచితనం నీ పారుకు లేదులేరు. అది నిజమే. తినండి. జ్యోత్స్న, నువ్వు తిను. పప్పు పోసి పగ తీర్చుకున్నాను అనుకున్నావు కానీ చాలా పెద్ద తప్పు చేసావే. తప్పు చేయడం కాదు, వాడికి బుద్ధి చెప్పాను. వాడు సారీ వద్దన్నాడు అంటే
ఏదో ఒకటి చేస్తాడే. ఏంటి చేసేది? షర్ట్ ఉతుక్కుని ఆరేసుకోవడం తప్ప ఏం చేయలేదు. సత్యం, చూసావా? ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు? వాడే వీడియో కాల్ చేస్తున్నాడు. పప్పు పోసిన షర్టు ఎలా ఉతుకుతున్నాడో చూపించడానికేమోని. ఏదైతే మనకెందుకు రాని, లిఫ్ట్ చేయకపోతే ఆ షర్టు పట్టుకుని మన ఇంటికి వస్తాడేమోని. వాడు అలాంటోడే. హాయ్, ఏరా, షర్టు ఉతుక్కున్నావా? నీ పక్కన మీ నాన్నమ్మగారు కూడా ఉన్నట్టున్నారు. ఎవరుంటే నీకెందుకురా? నాకు పెద్దవాళ్ళంటే అసలే మర్యాద ఎక్కువలే, అందులోనూ మీ నాన్నమ్మగారంటే మరీ మర్యాద. చూసావా? ఒక కప్పు పప్పు పిల్లోని ఎలా మార్చేసిందో. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఈసారైనా బుద్ధిగా ఉండు. అందుకే మీ గుర్తుగా మీరు పప్పు పోసిన షర్ట్ ఇక్కడే పెట్టాను, చూడండి. దాన్ని ఎందుకు అలా పెట్టుకున్నావు? ఉతుక్కో. దానికి ఇంకా టైం ఉంది మేడం. దానికంటే ముందు వెదర్ బాగా చల్లగా ఉంది, చలిమంట వేసుకుందామని కాల్ చేశాను. నువ్వేమంటైనా వేసుకో, నాకెందుకు చెప్తున్నావు? థ్యాంక్స్ మేడం. అదే కట్టుతో నేను మంట వేసుకోపోయే మెటీరియల్ కూడా చూడండి. అరే, అది నా శారీలా ఉంది. మీ సారీయే మేడం. మీ ఇంటి దండం మీద ఉంటే తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావ్రా? చలిమంట వేసుకుందామని. చలి మంట వేసుకోవడానికా? రే, దాని కాస్ట్ ఎంతో తెలుసా? 1,50,000 రూపీస్. ఆ, దీని రేట్ ఎంతో మీకు తెలుసు కానీ ఈ లైటర్ కి తెలియదు మేడం. రే, సురేష్ ఆగు. శారీకి ఏమైనా అవ్వాలి, నీ అంత చూస్తా. నీ శారీకి ఏం కాకూడదు అంటే మీరు ఒక పని చేయాలి మేడం. ఏం చేయాలరా? మీరు వచ్చి నా షర్ట్ ఉతకాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.